సీఎంతో కేటీఆర్ ఆదేశాలతోనే 55 కోట్ల చెల్లింపులు. ఏసీబీకి వెల్లడించిన ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. రహస్య ప్రదేశంలో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారులు 7 గంటల పాటు విచారించిన అవినీతి నిరోధక శాఖ. త్వరలోనే కేటీఆర్, ఐఏఎస్ అరవింద్, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు. ఫార్ములా ఈ రేసు కేసులో దానకిషోర్ స్టేట్మెంట్ను ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. ఏసీబీ ఎంఏయుడి కార్యాలయాల్లో కాకుండా రహస్య ప్రదేశం లోపల ఆయనను విచారించడం జరిగింది. సుమారుగా 7 గంటల పాటు విచారించారు. మరి దానకిషోర్ కీలక అంశాలను వెల్లడించినట్టుగా తెలుస్తూ ఉన్నది. దీంట్లో ముఖ్యంగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ నుంచి 55 కోట్లు చెల్లించినట్టుగా ఒక సమాచారం అయితే ఉన్నది. కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్, అరవింద్కు త్వరలో ఏసీబీ నోటీసులు పంపేటువంటి అవకాశం కూడా ఉన్నది. కేబినెట్ ఆమోదం లేకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకు కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. స్లాట్స్ సొమ్ము స్వాహా, క్యాన్సిల్ చేసుకున్న రీఫండ్ కానీ ధరణి ఫీజు, స్టాంపు డ్యూటీ. 2-3 ఏళ్ళుగా వేలాది మంది ఎదురుచూపులు. పెండింగ్లో కోట్లాది రూపాయలు తిరిగిచ్చేయాలని ఏడాది క్రితమే సీఎం ఆదేశాలు. ఇప్పటికీ ఏర్పాటు కాని మెకానిజం వాపసు చేయాలని వేడుకుంటున్న బాధితులు. ఇది ధరణి పోర్టల్ను ప్రజలకు నిలువు దోపిడీ చేసింది అనడానికి మళ్ళొక ఉదాహరణ. ఏం లేదు, క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ స్లాట్ బుక్ చేసుకున్న దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే కూడా ఆ ఫండ్ రీఫండ్ కాలేదు. స్టాంపు డ్యూటీలు అటే పోయినాయి, ధరణి ఫీజు అటే పోయింది. ఇట్లా మొత్తంగా ఏదైనా కారణంతో రీషెడ్యూల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా ఆ స్లాట్ను క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం మొత్తం మనం చెల్లించినటువంటి డబ్బు తిరిగి ఇవ్వాల్సి ఉన్నది. అట్లా ధరణిలో అనేక అంశాలు ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ఆప్షన్స్ ఉండేసరికి ధరణి సక్సెస్ కాలేకపోయింది. టెర్రాసిస్ అనేటువంటి సంస్థ కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు నడిపినటువంటి ఈ ధరణి వ్యవహారం అంతా కూడా ప్రజల్ని నిలువు దోపిడీ చేసిందనడానికి మళ్ళొక ఉదాహరణ. అందుకే ఈ స్థానం లోపల భూభారతి అనేటువంటి పోర్టల్ని తీసుకొచ్చి ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి, ప్రభుత్వ భూములను రక్షించాలనేటువంటి ఆలోచనతోటి భూభారతి పోర్టల్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి సంబంధించి ఏడాది కాలంగా దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా చేయడం జరిగింది. భూమి సునీల్ ఆధ్వర్యం లోపల, న్యాయ నిపుణి ఆధ్వర్యం లోపల భూభారతి పోర్టల్ను తయారు చేయడం జరిగింది. అది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దాన్ని లాంచ్ కూడా చేయడం జరిగింది.